అందరికీ శుభోదయం. ఈరోజు మన వీక్లీ వర్క్షీట్లో ఇంగ్లీష్ వర్క్ బుక్ PP1 పేజీ నెంబర్ 52, 53, 54, PP2 పేజీ నెంబర్ 52, 53, 54. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? 48 ఈ పేజీ నంబర్లో మనము పి అనే అక్షరము నేర్చుకుందాం. ఇప్పుడు పి అనే అక్షరం పదాలు నేర్చుకుందామా? పి ఫర్ చెప్పండి. పి ఫర్ పెన్. పి ఫర్ పెన్సిల్. పి ఫర్ పాట్. పి ఫర్ ప్యారెట్. పి ఫర్ పొటాటో. చూసారా అందరూ? స్వరూప్ చూసారా? చూసారమ్మా? మరి ఇప్పుడు రాద్దామా అందరము? ఇదేంటి? పి ఫర్ చెప్పండి. పి ఫర్ పెన్. పెన్ టీచర్. పి ఫర్ ఇదేంటమ్మా? పి ఫర్ పెన్సిల్. ఇదేంటమ్మా? పి ఫర్ పాట్. పి ఫర్ చెప్పండి. కుండ. కుండ చూసారా? ఇక్కడ వచ్చి తీస్తారా? తీయండి. ఇక్కడ పి అక్షరము చుక్కలు కలపండి. కలుపు. కలుపునానా? కలుపు. ఇక్కడికి వచ్చి ఇక్కడ 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 రా. ఇక్కడ కలుపు. పి అక్షరం రాయ్. పి అక్షరం రాయ్. ఇక్కడ పి రాయ్. వికి నువ్వు కూడా ఇక్కడ రాయి నాన్న. ఇక్కడ రాసేసి పి రాసి. పి ఏం అక్షరం ఇది? పి. పి ఫర్ పెన్. పి ఫర్ పెన్సిల్. పి ఫర్ పాట్. రాయండి. రాసేసి పి మొత్తం అన్ని క్యాపిటల్ పి స్మాల్ పి ఉంటాయి. ఓకే. కింద రాసి అందరు రాయండి. హాయ్ పిల్లలు, బాగుందా? పి అనే అక్షరం నేర్చుకున్నాం కదా మనము. మీకందరూ బాగుందా? అందరూ PP1, PP2 ఇంగ్లీష్ బుక్ వర్క్ షీట్ నేర్చుకున్నాం కదా. 46, 40, 45 పేజీ నంబర్ రాసుకున్నాం కదా మనం అందరము. మీరందరూ నేర్చుకున్నారా పి అనే అక్షరము? ఓకే టీచర్, క్లాప్స్ అమ్మా. క్లాప్స్. ఓకే డన్. ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా. అయితే రండి మన అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో ఈ విధంగా వర్క్ బుక్లు రాపిద్దాం. థ్యాంక్ యూ.